వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో లైన్మెన్ పోస్టుల భర్తీ. ఎన్ని అవార్షాలు జరగటం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ వాళ్లు సభా సమయాన్ని వృధా చేశారు. సేంద్రియ కర్బనంతో అధిక దిగుబడులు. 2 రోజుల సభా సమయాన్ని పూర్తిగా వాళ్ళందరూ కూడా వేస్ట్ చేయడం ఒకటైతే, ఈరోజు తిరిగి ప్రభుత్వం మీద బురద చల్లటానికి వాళ్ళు పడిన తపన చాలా క్లియర్గా కనిపించింది. ఈరోజు మార్నింగ్ మనం అందరం కూడా గమనించుకుంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరగనివ్వకుండా ఏదో రాద్ధాంతం జరిగిపోయింది అని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బురద చల్లటానికి ప్రయత్నం చేస్తే, వాయిదా వేసిన కౌన్సిల్ మళ్ళా తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి, ఏదో ప్లెకార్డులు చూపించడానికి ఉపయోగించుకున్న తీరు కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సమయంలో కూడా కౌన్సిల్ చైర్మన్ గారిని మేము టైం అడిగి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. నిన్న జరిగిన సభలో కూడా కౌన్సిల్లో కూడా గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్గా కల్తీ వ్యవహారం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నారా, మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకి సంబంధించి సాక్ష్యాలు తీసుకురండి, సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడండి, సాక్ష్యాలు లేకుండా ఎక్కడో సాక్షి పేపర్లో ఉన్న తతంగాల్ని తీసుకొచ్చి ఈ సభని ఆటంకపరచడం కానీ సభా సమయాన్ని వృధా చేయటం కానీ మంచిది కాదు అని చాలా క్లియర్గా చెప్పున్నారు. అయినా ఎగైన్ ఈరోజు మేము చర్చకు సిద్ధమని చెప్పి నిన్న మా మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎగైన్ ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే చర్చ కావాలి అనేటప్పుడు కూడా మేము కూడా చెప్పున్నాం. నేను డైరెక్ట్గా ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది, ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము, కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, చెప్పండి మీ చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే తిరిగి ఎల్ఓపి గారు తన నోటుకొచ్చినట్టు ఆయన మాట్లాడి సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం జరిగింది. అంటే 2 రోజులు, యాక్చువల్గా 4 రోజులు ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్లో 2 రోజులు అసలు సంబంధమే లేని ఇష్యూని, సంబంధమే లేని కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాలను మాట్లాడి 2 రోజుల సభా సమయాన్ని వృధా చేయటం అనేది చాలా క్లియర్గా మీరందరూ కూడా చూశారు. యాక్చువల్గా వీళ్ళు, నేను చాలా క్లియర్గా ఈరోజు ఛార్జ్షీట్లో కూడా సిబిఐ ఛార్జ్షీట్ కానీ సిట్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో కానీ చాలా క్లియర్గా కల్తీ లడ్డు, ఆ లడ్డు విషయంలో అడల్ట్రేషన్ జరిగింది, గీలు అడల్ట్రేషన్ జరిగింది, కొన్ని సందర్భాల్లో అయితే అసలు గీయే కాదు, అది ఒక రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా అందులో పేర్కొన్నారు. నమస్తే సార్, నా పేరు సుధాకర్ చౌదరి, మ్యాక్రోబయోటెక్ కంపెనీ ఎండీని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్ ద్వారా రైతులకు, శాస్త్రవేత్తలకు ఒక మంచి ఉత్పత్తిని, కార్బన్ ప్రో మరియు మిస్టర్ క్రాప్ అనే ఉత్పత్తిని ప్రతి రైతుకు తెలియాలనే ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరుగుతుంది. రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం అంటే ఫిబ్రవరి 20, 21, 22 రైతు అనేటువంటి స్టాల్ ఒకటి ఎగ్జిబిషన్ జరుగుతుంది. దానిలో కూడా ఈ సమావేశం ద్వారా ప్రతి రైతుకు కూడా ఒక మంచి ఉత్పత్తిని మార్కెట్ తీసుకురావడం జరిగింది. స్టాల్ సందర్శించి ఈ యొక్క ఉత్పత్తుల గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతో ముందుగా విలేకరుల సమావేశం ద్వారా రైతులందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం పెట్టడం జరిగిందండి. ఫిబ్రవరి 1 హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎస్పెషలీ ఇక్కడ ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెల్వి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 9 monthsలో 281 అబార్షన్స్ అయినాయి అనేది దాంట్లో వచ్చిన మెయిన్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఈ నంబర్ కన్సర్నింగ్ ఒకటి ట్రైబల్ ఏరియాస్లో, ఎందుకంటే గవర్నమెంట్స్ అటు సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా ఎస్పెషలీ విమెన్ హెల్త్ మీద కానీ చాలా ఫోకస్ పెడుతున్నారు. విమెన్ బాగుంటేనే ఫ్యామిలీ మొత్తం కూడా బాగుంటుంది అని చెప్పి ఈ మొన్న బడ్జెట్లో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి పెద్ద పీట వేస్తున్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసరికి కూడా అంగన్వాడీ సెంటర్స్ నుంచి, అంటే అంగన్వాడీ సెంటర్స్ అలాగే పిహెచ్ఎస్సిలో ఏఎన్ఎంస్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా, తర్వాత అంగన్వాడీస్, తర్వాత ఐసిడిఎస్, వీళ్ళందరూ కూడా ఒక చైల్డ్ ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ న్యూట్రిషన్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ 281 అబార్షన్స్ అనేది మాకు కొంచెం నంబరు కొంచెం ఎక్కువగా అనిపించి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ, ఎందుకు ఈ ఏరియాలోనే ఎందుకు ఇన్ని వస్తున్నాయి? ఎందుకంటే యావరేజ్గా ఏలూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే 9 పాయింట్ ఏదో చేంజ్ ఉంటే
ఒట్టి ఈ మండలాలు ఏదైతే ఈ ఐటీడీఏ ఈ ఏరియా ఉందో కొంచెం 5 మండలాల్లో 12 పాయింట్ చేంజ్ ఎంత పర్సంటేజ్ ఉంది యావరేజ్. సో ఇది కొంచెం బిగ్ నంబర్. అంటే సో బేసిక్లీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒకసారి రివ్యూ చేయడానికి ఏదైతే అబార్షన్స్ ఉన్నాయో కొన్ని ఎట్ హోమ్ అవుతున్నాయని చెప్తున్నారు, కొన్ని ఏమో బయటకు వెళ్ళి చేయించుకుంటున్నారు అంటున్నారు. సో ఎందుకు రీజన్స్, మనం ఎక్కడ ఈ హెల్త్ అనేది ఇదవుతుంది, ఎందుకు అబార్షన్స్ జరుగుతున్నాయి అనేది ఈరోజు రివ్యూ చేయడానికి వచ్చాము. సో దీంట్లో ఏంటంటే రకరకాల కారణాలు ఉంటున్నాయి. ఒకటి మేబీ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయితే మేబీ అన్వాంటెడ్ అని అదొక రీజన్ చెప్తున్నారు. లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ట్రావెల్ ఇష్యూస్ వల్ల దూరం నుంచి రావాలి కాబట్టి అదొక ఇష్యూ అని చెప్తున్నారు. సో అసలు ఈ నంబర్స్ చెక్ చేయడానికి, ఎందుకంటే మన న్యూట్రిషన్ ప్రెగ్నెంట్ మదర్స్కి న్యూట్రిషన్ బాగుండాలని చెప్పి టీహెచ్ఆర్స్ కూడా వన్స్ రిజిస్టర్ చేసుకున్నాక ఏఎన్సీ రిజిస్ట్రేషన్ అయ్యాక 3 months నుంచి కూడా టీహెచ్ఆర్స్ ఇవన్నీ ఇస్తున్నాము. అలాగే ఫాలో అప్ చేస్తున్నారు కూడా, వాళ్ళ హీమోగ్లోబిన్ ఎలా ఉంటుంది, అనీమియా ఉందా, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా మరి ఎందుకు ఈ నంబర్స్ ఉంది అనే దాని మీద మెయిన్లీ ఈరోజు రావటం జరిగింది. ఈ నంబర్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ కన్సర్న్ ఎవరైతే అంగన్వాడీస్ ఉంటారో, లేకపోతే ఏఎన్ఎంస్ ఉంటారో, పిహెచ్సి డాక్టర్స్, అలాగే డిఎంహెచ్ఓ మ్యామ్, అలాగే ఐటీడీఏ పిఓ సార్ ఉన్నారు, వీళ్ళంతాతో కూడా రివ్యూ చేయటం జరిగింది. అలాగే కొంతమందికి ఏదైతే ఎట్ హోమ్ జరిగింది అబార్షన్ అని చెప్తున్నారు, మరి వివిధ కారణాల వల్ల కుదిరితే వాళ్ళని కూడా వెళ్ళి కలిసి అసలు ఏంటి, ఎందుకు మీకు అవుతుంది, ఏదర్ మీరు టీహెచ్ఆర్ ఏదైతే వీళ్ళు ఇస్తున్నారు అది మీరు సరిగ్గా తీసుకోవట్లేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కూడా ఇవన్నీ కూడా స్టడీ చేసి, ఎందుకంటే ఇలాంటి నంబర్స్ అనేది ఇంతమంది మనం ఎఫర్ట్ పెడుతున్నా ఇంకా జరుగుతున్నాయి అంటే అది మంచిది కాదు. సో దీనికి కారణాలు, ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో పైనుంచి అన్నీ జరుగుతున్నాయి కానీ ఫీల్డ్ లెవెల్లో ఏం ల్యాకింగ్ ఉంది అనేది చూడటానికి ఈరోజు ఇక్కడ కేఆర్పురం ఈ ఐటీడీ ఏరియాకి రావటం జరిగింది అనమాట. సో దీన్ని అంతా కూడా స్టడీ చేసి అందరితో మాట్లాడి ఈ రిపోర్ట్ మా వైపు నుంచి కూడా మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెల్వి గారికి కూడా మేము ఇస్తాం. ఎప్పుడు యాక్వా రైతుల్ని సపోర్ట్ చేసింది ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. గతంలో మనం ₹2 కాడికి అందరు రైతులకు ఇచ్చేవాళ్ళమే. ఎలక్షన్లు ఉద్దేశించి ₹1.5కి అందరు రైతులకు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిన సంగతి అందరూ తెలిసిందే. తర్వాత ఏమైందంటే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా 2022లో ఎప్పుడో మళ్ళీ అంత ఇవ్వలేమని చెప్పి దాన్ని యాక్వా జోను నాన్ జోన్ అని చెప్పి విభజన చేయడం జరిగింది సార్. విభజన చేసిన తర్వాత రైతుల సంఖ్యని గణనీయంగా తగ్గించింది. తగ్గించడమే కాకుండా అప్పుడు దాదాపు ₹900 కోట్ల సబ్సిడీ అమౌంట్ని అదేవిధంగా వదిలేసి 2021, 22, 22, 23 దాదాపు 490 కోట్ల పైన వదిలేస్తే ఈ ప్రభుత్వమే ఇటీవల కాలంలోనే పూర్తిగా ఆ పాతకాలం 1924లో ఉన్న సబ్సిడీని కూడా మొత్తం కూడా చెల్లించడం జరిగింది సార్. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కూడా మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం సార్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఏదైతే పండిస్తారో పంట అది రిజెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ట్రేసబిలిటీ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా కావాలని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాక సభ్యులు అడిగినట్టు తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఇంకా త్వరగా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. దాదాపు గతం కంటే ఇప్పుడు 50,000 కనెక్షన్స్ అదనంగా మంజూరు చేశాం సార్. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మంజూరు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ₹1.5 వర్తిస్తుంది. అది కాకుండా గతంలో పూర్తిగా దాదాపు 4,27,000 మందికి వాళ్ళు ఇస్తే మనం 5,21,000 మందిని ఈ జోన్ లోపల తీసుకొని రావడం జరిగింది సార్. దాదాపు 50,000 మంది, ఇందాక నేను చెప్పినట్టు 50,000 మంది రైతులను కూడా మళ్ళీ యాక్వా దాంట్లోకి అదనంగా మళ్ళీ రైతులు వచ్చారు. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందాక FPI ఛార్జెస్ అని అన్నారు, వాటి మీద కూడా దృష్టి పెట్టి రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయటమే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చిన తర్వాత యాక్వా నాన్ యాక్వా అనేది ఉండదు. అందరూ కూడా రిజిస్ట్రేషన్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ₹1.5 ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం. ఈ తేదీ నాటికి ఏపీ ఈపీడీఎస్ఎల్లో ఖాళీ ఉన్న పోస్టులు ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్ మ్యాన్లు 1,260 మంది, అసిస్టెంట్ లైన్ మ్యాన్లు 1,184 మంది, లైన్ మ్యాన్లు 22 మంది ఉన్నారు సార్. మూడో ప్రశ్న, వాటిని నియమించడానికి ప్రభుత్వం దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని అడిగారు సార్. ఆలోచనలో ఉన్నాం సార్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.